జిల్లా వేంపల్లిలో అనకాపల్లి బీజేపీ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలోని అమ్మ అనాథాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అనాథ వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్యను సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ అనాథలను అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న వెంకట సుబ్బయ్యను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. సభ్యులు మరియు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ సీఎం రమేష్ నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము భారతీయ జనతా పార్టీ వేంపల్లి చెందినటువంటి మేమందరం కూడా స్థానిక రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అమ్మ అనాథాశ్రమంలో వెంకట సుబ్బయ్య గారు నిర్వహించేటువంటి ఈ ఆశ్రమానికి వచ్చి ఇవాళ మీ అందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమము, పండ్ల పంపిణీ చేసేందుకు రావడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఉండి తర్వాత అనకాపల్లి సీటు కేటాయించిన వెంటనే అక్కడ పనిచేసి అఖండ మెజారిటీతో ఆయన విజయం సాధించి ప్రజాసేవలో తరిస్తున్నటువంటి రమేష్ నాయుడు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి మీరందరూ భగవంతుని ప్రార్థించాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఇకపోతే దాదాపుగా 28 సంవత్సరాల నుంచి కూడా వేంపల్లెలో వెంకట సుబ్బయ్య గారు ఈ యొక్క అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే పిల్లలు మీరు ఎంతగానో గారాభంగా ముద్దు చేసి వాళ్ళని పెంచిన తర్వాత వాళ్ళకు ఎంతో మీకు అన్ని వసతులు కల్పించినా కూడా ఈ కాలంలో తల్లిదండ్రులను గాలి వదిలేసి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం ప్రార్థలాడుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ సమాజంలో అలాంటి అనాథలందరినీ కూడా నేనున్నానని చెప్పి వారిని హక్కును చేర్చుకొని వారికి అన్నపానీయాలతో పాటు